వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీఎంసీ పార్టీకి చెందినటువంటి 20 మంది ఎంపీల గురించి అతిపెద్ద చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున మరో షిండే లాగా టీఎంసీ పార్టీ ఇవాళ నిలువుగా చీలిపోతుంది. మరోవైపు అసలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీతో ఉండదు అనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఆ ఎంపీలకు సంబంధించి ఏదైతే వాళ్ళు పార్టీ మారుతున్నారు దానికి కూడా బ్రేకులు పడినాయి, ఆర్ఎస్ఎస్ బ్రేకులు వేసింది అనే చర్చ కూడా కొంత జరుగుతుంది. సో ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది ఢిల్లీ లెవెల్లో, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఏం జరుగుతుంది, మరోవైపు టీఎంసీ పార్టీలో కానీ బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయంగా ఎటువంటి అడుగులు పడబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇన్డెప్త్గా మాట్లాడతాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మన ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే పుల్లారావు గారు. నమస్కారం. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చాలా గ్రేట్గా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున 20 మంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిలువున మమతా పార్టీని చీల్చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది సార్ ఢిల్లీ లెవెల్లో లాబింగ్? ఒకటి 1919లో రష్యా, కమ్యూనిస్ట్ రష్యాను ఎవరైతే స్థాపించాడో లెనిన్ ఏమన్నాడంటే కొన్ని దశాబ్దాల్లో ఏమీ అవ్వదు కానీ కొన్ని వారాల్లో దశాబ్దాల్లో జరిగిపోతుంది. అలాగే అయిపోయింది మమతా బెనర్జీ పని. మే 4న ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయింది. ఒక నెలలో మొత్తం పార్టీ పోయింది, ఎంపీలు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు. 28 మంది ఎంపీలు, 20 మంది పోయారు. 80 మంది ఎమ్మెల్యేలు, 62 మంది పోయారు. సో ఆమె లోపం ఉన్నది కదా రాజకీయంగా, పార్టీ న్యాయం, ఎలక్షన్ అంతా లోపం ఉన్నది కదా మానవకంగా. అందువల్ల మనం చూసేది ఆమె పొరపాటు వల్ల పార్టీ ఖాళీ అయిపోయింది. క్విక్ గా పార్టీ ఖాళీ అయిపోయింది. యాంటీ డిఫెక్షన్ లో 1980లో తీసుకొచ్చిన దాన్ని తప్పించుకోవటానికి వచ్చిన పార్టీలో విలీనం అయిపోయింది. యాక్ట్ కూడా పనిచేయదు. సో అన్ని తప్పించుకున్నారు, వేరే గ్రూప్ అయ్యారు. ఆమెకు రాజకీయంగా చాలా కష్టం రోజులు కనపడుతుంది. ఎప్పుడు జరగలేదు ఇలా భారతదేశం ఎవరికి. 3 టర్ములు ముఖ్యమంత్రి చేసింది చక్కగా 15 సంవత్సరాలు. దాని ముందర 25 సంవత్సరాలు ఆమె ఎంపీగా ఉన్నది, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నది, ఎన్నో పదవులు ఉన్నాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నది బెంగాల్లో, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ గత 30 రోజుల్లో ఆమె షాప్ ఖాళీ అయిపోయింది, లూట్ అయిపోయింది. అందువల్ల మనం రాజకీయంలో ఢిల్లీలో చూసేది ఏంటంటే ఆ పని అయిపోయింది. ఇంకా మొదలుకి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళేది లేదు, ఎక్కడికి లేదు, అయిపోయింది. కానీ ఇప్పుడు కాదు సార్, ఇక్కడ బీజేపీలోకి జాయిన్ అవ్వకుండా ఎంపీలందరూ కూడా ఎన్సీపీలో జాయిన్ అవ్వడానికి కూడా ఆర్ఎస్ఎస్ బ్రేకులు వేసింది అనే చర్చ జరుగుతుంది. అంటే పదే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కొంత అంటే బేసిక్ ఎథిక్స్కి భిన్నంగా బీజేపీ అడుగులు వేయకూడదు, ప్రజల్లో ఒక నెగిటివ్ నోటేషన్ వెళ్తుంది, ఆ నెరేషన్లో బిల్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. పార్టీకి సంబంధించిన కూడా ఆర్ఎస్ఎస్ కొంత సూచనలు చేసింది బీజేపీకి అనేది కూడా కొంత వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఈ రూమర్ అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఆర్ఎస్ఎస్ బ్రేకులు వేసింది అనుకోవాలా, ఏంటి సార్? సరే, ఎవరిచ్చారు సలహా మనకు అనవసరం. ఆ 20 మంది బీజేపీకి జాయిన్ అయిపోవడం ఒకటి, వేరే పార్టీలో చిన్న పార్టీ ఎత్తి జాయిన్ అవ్వారు. లోకల్ పార్టీ బెంగాల్లో ఉన్నది, రిజిస్ట్రేషన్ అవ్వింది, లీగల్ గా సరిపడుతుంది. సో మంచి ఐడియా. నేను ఏమంటానంటే అసలు 1985లో ఆ అమెండ్మెంట్ చాలా పొరపాటు చేశారు దేశానికంతా. డిఫెక్షన్ ఆప్ చేయడానికి వీళ్ళెవరు ప్రపంచంలో ఏ దేశంలో లేదే. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఆయనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. అక్కడే కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకి విలువ ఉన్నదా? మీరు 117 ఎమ్మెల్యేలు ఉన్నారు, 17, 19 తెలంగాణలో, 175 ఆంధ్రాలో ఉన్నారు, 175. వాళ్ళు అడగండి ఎవరైనా తృప్తిగా ఉన్నారా? మంత్రులు కాదు, ఎవరికి మర్యాద లేదు. ఏ ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, మర్యాద ఎవరు? ఎందుకంటే డిఫెక్షన్ గా ఉన్నట్టు. చాలా మంచి పని చేస్తారు అనుకోండి, తప్పకుండా మార్పు అనేది వస్తాడు. అక్కడ తప్పదు, ఏమి తప్పదు. కాదు సార్, ఇక్కడ బీజేపీ చాలా టాక్టిక్స్ గా వ్యవహరించింది. అంటే అపవాదు వీళ్ళ మీద వేసుకోకుండా ఎన్సీపీలో జాయిన్ చేయడం కూడా ఇదొక మమతా కిల్ అయిపోవాలనే టార్గెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నడిచినాయి, బీజేపీ ఎజెండా అదే ఉంది అనేది కూడా కొంత వినిపిస్తోంది మాట. దీనికి మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? రాజకీయంలో దయా ధర్మం ఏమి ఉండదు. ఇది కొత్తగా వచ్చింది కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్న విషయం. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే వాళ్ళు పరిపాలించడం. ఒక రాజులనే రాజుల నుంచి వచ్చిన రాజకీయం. దీంట్లో గౌరవ మర్యాద ఏముండదు.
మమతా బెనర్జీ వాళ్ళని అలాగే చేయదు, వీళ్ళు అలాగే చేస్తుంది. ఆ వీక్నెస్ చాలా మంది ఉంటున్నారంటే నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంట, అయ్యో పాపం అని. అది తప్పు లేదు. వాళ్ళు సరిగ్గా ఉంటే జరగదు కదా. ఆమె గెలుచుంటే జరగదు కదా. మమతా బెనర్జీ గెలుచుంటే జరగదు కదా. ఆమె సరిగ్గా ఉంటే ఎంపీలు వెళ్ళిపోరు కదా. ఆమె చేసిన తప్పుకి ఎదురువాళ్ళు ఎందుకు క్షమిస్తారు? ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. 200 సంవత్సరాల క్రితం పెద్ద సైంటిస్ట్ రాశారు, చార్ల్స్ డార్విన్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరు ఫిట్ గా ఉంటాడు ఆడే సర్వైవ్ అవుతాడు అడవిలో. ఎవరు బాగా పరిగెడతాడో పూలికి దొరకవు. ఇంకా అది దయా ఉండదు. అలాగే రాజకీయం కూడా అంతే. ఇది మహాత్మా గాంధీ గారు పవర్ కోసం. మమతా బెనర్జీ చేశారైతే మమతా బెనర్జీకి అవకాశం వస్తే అది చేయదా? చేసింది కదా చాలాసార్లు. వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసేసుకున్నది కదా. ఆమె ఎందుకు బాధపడుతుంది? మేఘాలయలో, గోవాలో వేరే పార్టీలు ఎమ్మెల్యేలు తీసుకున్నది ఆ పార్టీలోకి డిఫెక్షన్ ద్వారా. వల్ల మీరు ఆలోచించవచ్చు. అయ్యో పాపం అని కాదు, ఆమె లోపం చేసింది కాబట్టి ఎదరు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ మీ ఒపీనియన్ ప్రకారం ఇవాళ మీరు మాటల్లో అంటున్నారు మమత చేసినటువంటి తప్పుల కారణంగానే మార్పు కోరుకొని అందరూ వెళ్ళిపోయారు అని. ఏంటి సార్ ఆమె పతనానికి గల కారణాలు అంటే మీ స్టైల్లో మీరు ఏం చెప్తారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే 15 సంవత్సరాల్లో పరిపాలన ఇవ్వలేదు. మెయిన్ థింగ్ డెవలప్మెంట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆఫ్ చేసింది, బ్రిడ్జికి, రైల్వే లైన్కి, అన్నిటికీ ఎందుకు ఆఫ్ చేశారు? 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఓ 10,000, 20,000, 30,000, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి కదా. అన్ని చోట్ల వస్తాయి కదా. అది చేయకుండా ఆఫ్ చేసి హెల్త్ స్కీమ్లు ఆఫ్ చేసి రోజు మొదట 2011 నుంచి 16 వరకు చీఫ్ మినిస్టర్ సరిగ్గా ఉన్నది. 2016 నుంచి 21 కూడా సరిగ్గా ఉన్నది. 21 నుంచి ఎప్పుడైతే బీజేపీ 77 ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఛాలెంజ్ అయిపోయారు, ఇంకా అది మీద పడి. ఒకటి. రెండోది కరప్షన్. అన్ని చోట్ల కరప్షన్ ఆఫ్ చేయలేదు. అన్ని చోట్ల ఉద్యోగాలు ఇస్తానంటాం, వీళ్ళు ఇస్తానంటాం, కట్ మనీ అనే ఫ్రేజ్ వచ్చి అందరూ ఒప్పుకుంటున్నారు, అయిపోయింది. మూడోది హిందూ కమ్యూనిటీని తక్కువగా చూసి ఏదో మైనారిటీలు ఎలాగో నీకు ఓటేస్తున్నప్పుడు ఇంకా రెచ్చగొట్టేది అనవసరంగా పోలరైజేషన్ ఆమె చేసింది. పోలరైజేషన్ అనవసరంగా. సో అందువల్ల అదొక పాయింట్ చేసింది. పోలరైజేషన్ చేస్తే జనాభా వ్యతిరేకం పడిపోయారు. కరప్షన్ అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో తగు ఇవన్నీ చేస్తా వచ్చింది. తప్పకుండా దాని మీద వ్యతిరేకత వచ్చేసి రోజు అల్లడి మనం ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటాం. కొంతమంది ఎక్కువ చేస్తే పోతారు. అలాగే బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు, నితీష్ కుమార్ 25 సంవత్సరాలు చేసేటంటే వాళ్ళు నిశ్శబ్దంగా పరిపాలించారు. నిశ్శబ్దంగా వాళ్ళ సౌండ్ వినపడలేదు. ఇక్కడ గొడవ గంభీరతనంగా యుద్ధం అది తర్వాత వైలెన్స్ అనేది రేప్స్ జరిగితే ఆ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేదు. వెంటనే అరెస్ట్ చేయడం వచ్చింది. పూర్తిగా దాని గురించి అనుకోని నష్టమే. ఎవరు ఇలాగ అవుతుంది అనుకోలేదు. నేరుగా గెలుస్తుంది, 150 వస్తాయి. చిత్తుగా ఓడిపోయేది. ఆవుతో గెలిచిన వాళ్ళు కూడా అసహ్యం పడిపోయారు. ఆవుతో ఉంటే ఇంకా మనం మునిగిపోతామా? సో ఇది ఒక స్టోరీ చెప్పుకోవడం కష్టం. ఇంత చెడ్డగా ఎవరు వెళ్ళిపోవటం భారతదేశంలో ఒకటి కనపడుతుంది. మమతా బెనర్జీ ప్రత్యేకతంగా చేసిన నష్టం అందరికి. ఆమెకు సొంతంగా నష్టం చేసుకో. కానీ కాదు సార్, ఇప్పుడు ప్రధానంగా ఇండియా కూటమిలో కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా పవర్ఫుల్ లీడర్స్గా చెప్పబడినటువంటి మమతా వీక్ అయిపోయారు, స్టాలిన్ వీక్ అయిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ కొలాబ్స్ తీసుకొచ్చేసింది, పంజాబ్ హర్యానాలో కొంత ఉంది, వాటిని కూడా బీజేపీ వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఒక పక్క నుంచి. సో ఇటువంటి సందర్భాల్లో ఇండియా కూటమి ఎప్పుడైతే పేకమేడలా కూలిపోతుందో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీకి, నరేంద్ర మోదీకే కొంత లబ్ధి కదా. అదేం చెప్పలేదు. ఎస్, ఇండియా కుటుంబంలో ముఖ్యమైన పార్టీ పోయినాయి. లెఫ్ట్ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీ 0 అయిపోయింది. స్టాలిన్ ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది, శరద్ పవార్ తగ్గిపోయాడు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పోయింది. అంతా కరెక్ట్. కానీ లెఫ్ట్ పార్టీస్ కి, రాహుల్ గాంధీ గారికి కూడా ఇప్పుడు ఒకరికొకరు పరస్పరం విమర్శించుకునే పరిస్థితికి వచ్చేసారు. ఆయన చేసే పని
ఆయనకి మంచి పాలసీ అనుకుంటున్నారు. అది మంచిదో చెడులో మనం ఇంకా చెప్పలేదు. చూడాలి. ఆయన 2029కి ప్రభుత్వం ఎలా ఉంటుంది చూడాలి కదా. ప్రభుత్వం సరిగ్గా చేయగలిగితే అది గెలుస్తుంది. ప్రభుత్వం సరిగ్గా చేయలేకపోతే పార్టీలు అక్కర్లేదు, ప్రజల వ్యతిరేకత చూపెడతాం. చాలా కేర్ఫుల్ గా ఉండాలి నరేంద్ర మోడీ గారు ఆ బీజేపీ. ఆడు ఓడిపోయాడు అంటే కాదు, ప్రజలకు ముఖ్యమైన విషయాలు ఎలా చూస్తున్నావు. ఎస్, డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, సెక్యూరిటీ అన్ని బాగా చేస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ సరిగా కనపట్లేదు. ధరల పెరుగుదల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి రాజకీయంలో, పొలిటికల్ గా. అవన్నీ చూడలేదు. సో మీరు ఏదో పార్టీలు అయిపోయింది, బీజేపీకి ఈజీ అయిపోయింది అనుకోవచ్చు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ నువ్వేం చేసావని అడుగుతుంది. ఎస్, బాగా చేసావు, రోడ్లు వేసాడు, ఎయిర్పోర్ట్ చేయలేదు, కానీ ఇది చేయలేదు, ధరలు పెంచుతారు, ఇది చేస్తారు, అన్నీ వస్తాయి. సో మనం ఏదో ఎలక్షన్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు. కరెక్ట్, మమతా బెనర్జీ పోయింది. దీంట్లో అన్నిట్లో విషయం కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరూ పోయారు, శనిగాలు పోయారు, అందరూ పోయారు, హ్యాపీగా పోయారు, శనుగులు పోయింది అంటారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అట్లా భావిస్తుందా సార్? హ్యాపీగా ఉన్నది. మమతా ఎక్కువ చేసేది పోయాడు, స్టాలిన్ పోతే ఇంకోని పట్టుకున్నారు విజయ్ని. అంటే వాడి వల్ల లాభం వస్తుందో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనకి శత్రువులు మన సొంత ముఠాలో ఉన్నారు, వాళ్ళు పోయారు. మమతా పోయింది. ఇంకా మమతా ఆమె ఎలాగొచ్చింది, మన వారం రోజులు కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి ఎలాగ కూర్చున్నది, పూర్వం ఉన్నాయి గంభీరతనం. సో ఇప్పుడు ఫైనల్ గా సార్, ఇండియా కూటమిలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ చేసిందని మీరు అంటున్నారు. కానీ బలం కోల్పోయి బలహీనమైనటువంటి పరిస్థితుల కూటమి అంతా కూడా ఇండియా కూటమి ఇవాళ చెప్పలేం కదా, చూడాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందంటే కేరళ గెలిచాం, తమిళనాడు మా చేతిలో ఉన్నది, కర్ణాటక ఉన్నది, తెలంగాణ ఉన్నది. ఈ 4 రాష్ట్రాలు మనం గెలిస్తే చాలు కదా. అది ఇవాళ ఇప్పుడు ఎక్కడ పెద్ద మన ఉత్తరప్రదేశ్ లో 2024లో అంత హడావి చేశాక బీజేపీకి 80లో 32 వచ్చినాయి, 33 వచ్చినాయి. అయోధ్య ఎంపీ సీటే పోయింది, గర్వం పొగరు ఉన్నాయా లేవో మనకు తెలియదు, ప్రజలు చెప్తా. బాగా పొగరుగా ఉన్నది ఈ ప్రభుత్వం అంటే. మమతా బెనర్జీకి ఆపోజిట్ కూడా పొగరు, అధికార పొగరు కనపడితే అది కూడా నెగిటివ్ పాయింట్. సో మనకు చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎలా చదువుకుంటుంది, ఎలా దిద్దుకుంటుంది, ఎలా మేనేజ్ చేసుకుంటుంది, దాన్ని బట్టి కాంగ్రెస్ ఏదో నెగిటివ్ గా ఉండి మైనారిటీస్ వాళ్ళని చూసుకుంటే సరిపడుతుందని లెక్కేస్తుంది. అది మరి ఉపయోగపడుతుందా? మీరు అన్నట్టుగా అన్ని చోట్ల బలం ఉన్న వాళ్ళు పోయారు కదా. ఇవాళ మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ గెలవడం పెద్ద విషయం బెంగాల్లో, చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కానీ మీరు అన్నట్టుగా సౌత్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది, తమిళనాడులో అలయన్స్ లో ఉంది, లేకుంటే కర్ణాటక తెలంగాణలో ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ గా ఉంది అంటే ఇక్కడ కూడా పెద్దగా ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఈ పూటకు ఉన్నప్పటికి కూడా రేపటికి మళ్ళీ నిలబెట్టుకుంటుందా అంటే డౌటే. మళ్ళీ అది కర్ణాటక అయినా తెలంగాణ అయినా చూద్దాం. మనం అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఎలాగా, 28లో ఎలా అవుతుందో చూడాలి కదా. అంటే బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవట్లేదు. పేట్రియాటిజం, దేశభక్తితో ఆడదు. అది మిడిల్ క్లాస్ పీపుల్ కి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, షెడ్యూల్ కాస్ట్ కి, ఫార్వర్డ్ కాస్ట్ కి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఈ దేశంలో ఏంటంటే అది. వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. ఇవాళ విజయ్ కేసు ఏంటంటే ఆయన మొహం చూసి కొంతవరకు వేశారు, మిగతా వాళ్ళు మొహం చూసి వేయకూడదని వేయలేదు. నరేంద్ర మోదీ ఆయన కొన్ని విషయాల్లో పూర్తిగా నేను అన్హ్యాపీగా ఉన్నా, ఆయన చేయకూడదు పెద్ద మనిషి అలా పనులు అని నేను అనుకుంటున్నా. కానీ ఆయన అంటే పబ్లిక్ లో ఒక ఫెమిలియారిటీ, సింపతి ఉన్నారు కదా. తెలంగాణ చూసుకొని, ఆంధ్ర చూసుకొని, మోడీ అంటే అందరికి తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణలో 8 ఎంపీలు గెలిచారు 17లో అంటే మోడీ గురించే కదా. ప్యూర్లీ నరేంద్ర మోడీకే వేస్తారు కదా జనం అక్కడ. సో అది ఎంత బలంగా మెయింటైన్ చేసుకుంటాడు మనం చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్ పుల్లారావు గారు, మీ ఢిల్లీ నుంచి మీ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇది పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.